దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి కాలం వేళ ఈ యొక్క లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రతి రాత్రి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ప్రతిదినం ఎండ్లలో ఉండి కొంచెం బోరు కొట్టినట్టు ఉంటుంది కదూ. ఎందుకంటే ఇన్ని మాసాలు ఎప్పుడు కూడా మనం ఇలాగున ఎండ్లలో లేం. ఎప్పుడు కూడా ఏదో ఒక స్థలానికి తిరుగుతూ సంచార జీవుల్లాగా బ్రతికేవారం. కానీ ఇప్పుడు ఎండ్లలోనే ఉండడం వల్ల కాళ్ళు చేతులు కట్టేసినట్లయిపోయినాయి. అందును బట్టి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఏది ఏమైనా దేవుని కృపే అని ప్రియులారా మనం తలంచాలి. దేవుడు ఒక్కొక్కసారి కొన్ని పాఠాలు నేర్పడానికి మనలను ఇరుకు మార్గము గుండా నడిపిస్తూ ఉంటాడు. ఆ పాఠాలు నేర్చుకుంటూ దేవునిలో మనం ఎంతో ఎదగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదినం మీరు ఈ రీతిగా వాక్యము వింటూ దేవునిలో బలపడుతున్నారని, ఎదుగుతున్నారని ప్రభువునందు ఆశిస్తూ ఉన్నాను. మీరే కాకుండా అనేక మందికి ఈ కార్యక్రమమును షేర్ చేస్తూ వారు కూడా చూచేటట్లుగా మీరు ప్రోత్సాహపరుస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, వాతావరణ పరిస్థితులు అలాగే కాలానుగుణముగా ఉన్నటువంటి ఈ పరిస్థితులు మనమన్నీ చూస్తున్నప్పుడు ఏదో సంభవించబోతుంది అనేటువంటి ఆందోళనను, రేపొద్దున భవిష్యత్ ఏమవుతుంది అనేటువంటి ఆలోచనలు మనల్ని కలవర పెడుతూ ఉన్నాయి. అయితే ప్రభువారు చెప్పిన మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయొద్దు అని ప్రభు మాట్లాడారు. కనుక దేవుని పిల్లలమైన మనం అపోస్తులుడైన పౌలు వలె మన యొక్క పరుగు పందెమును ప్రియులారా కొనసాగిస్తూ విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని పిల్లలుగా లోకములో ఆయన మహిమార్థమై జీవిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వాక్యమును ధ్యానించుట కొరకై సిద్ధపడదాం. మీరందరూ మీ పనులను సిద్ధపరచుకొని దేవుని వాక్యాన్ని వినడానికి కూర్చున్నారా? బైబిల్ గ్రంథాన్ని, నోట్సును, పెన్నును దగ్గర పెట్టుకున్నారా? ఇంకా అటు ఇటు పనులు పెట్టుకోకుండా జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ దేవుని యొక్క మాటలు హృదయములో చొచ్చుకొని పోవునట్లుగా హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఎందుకంటే ఈ లాక్డౌన్ కాలములో దేవుని యొక్క మందిరాలు ఆగిపోయాయి. లోకములో పరిస్థితులన్నీ కూడా బంధించబడ్డాయి. అయినను ఎంతో మంది దైవజనులు భారము కలిగి, ఎంతో మంది పునర సేవకులు వారి యొక్క సంఘ బిడ్డలు బలహీనులు కాకూడదని ప్రతిదినం ప్రయాస తీసుకొని ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆరాధనలు జరుగుతుంటే ఒక ఆదివారము, ఒక శనివారము, లేక మధ్యలో ఒక శుక్రవారము వాక్యం అందేది. కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి
ప్రతిదినం ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రజలు వినడానికి దేవుడు కృపను చూపాడు. అంతేకాకుండా ఆరాధనలు జరిగితే భర్త వెళితే భార్య వెళ్ళేది కాదు, భార్య వెళితే భర్త వెళ్ళేవాడు కాదు, భార్యాభర్తలు ఇద్దరు వెళితే పిల్లలు వెళ్ళేవారు కాదు, పిల్లలు వెళితే భార్యాభర్తలు వెళ్ళేవారు కాదు. కానీ ఇప్పుడైతే అందరూ ఇంటిలో ఉండి చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ దేవునిని మహిమపరచడానికి మంచి అవకాశమునిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క పిల్లలుగా ఈ యొక్క విపత్తు ఎప్పటికీ చల్లారుతుందో తెలియదు. మందిరాలు దేవుని చిత్తమును బట్టి ఎప్పుడు ప్రారంభించడానికి దేవుడు కనికరము చూపుతాడో తెలియదు. కనుక దేవుని పిల్లలమైన మనం జాగ్రత్తగా ఇళ్లలో ఉండి ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ ప్రతిదినం వాక్యము చదువుకుంటూ దేవునిలో బలపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మంది బిడ్డలకు వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. కనుక జాగ్రత్త. ఈ ఎండాకాలములో దేవుని పిల్లలైన వారు మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క లేఖనమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువు రాకడ ఖచ్చితం, దానిలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, ఇంకా అనేక మంది ఆయన ప్రణాళికలో రక్షింపబడవలసిన వారు ఉన్నారు. ఎవ్వరూ నశించడం ఆయనకిష్టము లేక ప్రతి బిడ్డ రక్షింపబడి ఆయన కార్చిన శిలువ రక్తము చేత కడగబడి పవిత్రతతో ఆయన ముందు నిలబడాలి అని, ఆయన సన్నిధి చేరాలి అని ఆలోచన కలిగి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అంతే తప్ప ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన రాకడ ఎందుకు ఆలస్యమైంది అంటే, నీవు ఇంకా సరిచేసుకోవలసినవి చాలా ఉన్నాయని, నీవు నశించిపోవడం ఇష్టము లేకే ప్రభువు నీ కొరకై ఆలస్యం చేస్తున్నాడని గమనించవలసిన అవసరత మనకుంది. అయితే వస్తాను అన్న ప్రభువు తప్పక వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక మెళుకువ కలిగి ఉండమని ప్రభువారు మాట్లాడారు. మనము కొన్ని రోజులుగా ప్రభువు యొక్క రాకడను గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. మన మూల వాక్యము యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనములో నుండి కాలమును గూర్చి నేర్చుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనములో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రవచింపచేసిన ఒక శ్రేష్టమైన ప్రవచనం, ధూమాను గూర్చిన దేవోక్తి అని అంటూ, కావలివాడా రాత్రి ఎంత వేళైనది, కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు అని ప్రియులారా ఆ దేవోక్తిని ప్రవక్త అయిన యెషయా భక్తుడు పలికాడు. అయితే ఎంత కాలం అవుతుంది, రాత్రి వేళ ఏ జామవుతుంది అని ప్రియులారా అతడు అడుగుచూ ఉన్నాడు. ప్రభువారు మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనమునందు, మార్కు సువార్త 13:35 నందు ఆయన చెప్పిన మాటలను మనము విని ప్రార్థన చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 13:35 వచనం.
ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడె కూయునప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెళకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెళకువగా నుండుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రి కాల వేళ మీ దాసుడిగా మీ పక్షమున నిలబడి వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉండగా నన్ను మరుగుపరచండి. వింటున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడి విరాకడకు ఆయత్తపరచండి. నాయన, ఎలాంటి అభ్యంతరములు గాని ఆటంకములు గాని దుష్టుడు కలగ చేయకుండునట్లు ప్రతి బిడ్డ చక్కగా వాక్యము వినేటట్లుగా వారిని సిద్ధపరచుమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క మాటలను మనము చదువుకున్నాం. ఆయన మనుష్యుడు ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. అనగా ఇంటి యజమానుడు దూరదేశం వెళ్ళాడు, అయితే రాత్రికి రాత్రే తిరిగి వస్తాడు. ఏ జాములో వస్తాడో తెలియదు. ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడె కూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో తెలియదు గనుక మీరు మెళకువగా ఉండండి అని ప్రభు చెప్పాడు. అనగా ఆయన ఎప్పుడు వచ్చినా తలుపు తెరిచేటట్లుగా సిద్ధపడి ఉండుమని ప్రభు సెలవిచ్చాడు. చూడండి వాక్యమును, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో, పిల్లరా, మనము ఏ గడియో అనుకునేది లేదు. అనుకొనని గడియలో, ఏ గడియలో వస్తాడో తెలియదు గనుక సిద్ధపడి ఉండాలి అని వాక్యం బోధిస్తుంది. అపోస్తులుడైన పౌలు ఈ సందర్భాన్ని ఒక గర్భిణీ స్త్రీతో పోల్చి మాట్లాడాడు. ఎందుకో తెలుసా? ప్రభువు రాకడ ఎలా ఉంటుంది అని అంటే, లోకులందరూ కూడా భయమేమీ లేదు అంటారట. ఇప్పుడేమి లోకం నాశనము కాదు అంటారట. ఇప్పుడేమి ప్రభువు రాకడ రాదు అంటారట. అయితే పౌలంటాడు, ఒక నిండు శూలాలకి, ఒక నిండు గర్భిణికి ఎప్పుడు ప్రసవేదన కలుగుతుందో ఎవనికి తెలియదు. అలాగునే ప్రభువు రాకడ అకస్మాత్తుగా ఉంటుంది అన్నాడు. చూడండి వాక్యాన్ని, తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో ప్రభువు యొక్క రాకడను గూర్చి పౌలు మాట్లాడుతూ అది అకస్మాత్తుగా జరిగేటువంటి కార్యక్రమం అంటున్నాడు. నిజమే, ప్రభువు రాకడ ఎప్పుడో తెలియదు గనుక ఆయన ఏ సమయములో వచ్చినా సిద్ధపడి ఉండవలసిన బాధ్యత మనది. సిద్ధపడి ఉండవలసినటువంటి పులార సమయం ఇది. కనుక జాగ్రత్తగా ప్రతి బిడ్డ దేవుని రాకడ కొరకై సిద్ధపడి ఉండాలి.
మనల్ని మనము సిద్ధపరుచుకోవాలి. అయితే మనము ఆయన వచ్చే జాములలో ఏ జాములో వస్తే ఎవరు ఎత్తబడతారో, ఎవరు విడిచిపెట్టబడతారో అని ప్రియులారా దేవుని వాక్యం మనము ధ్యానిస్తున్నాం. ప్రొద్దుగుంకు జాములో వస్తే ఎవరు ఎత్తబడేది, ఎవరు విడిచిపెట్టబడేది? అర్ధరాత్రి జాములో వస్తే ఎవరు ఎత్తబడేది, ఎవరు విడిచిపెట్టబడేది? గత పాఠాలలో మనము నేర్చుకున్నాం. రాత్రి వేళ కోడె కూయు జాములో వస్తే ఎవరు ఎత్తబడతారో, ఎవరు విడువబడతారో అన్న విషయాన్ని ప్రియులారా ధ్యానిస్తున్నాం. అయితే కోడె కూయు జాములో వస్తే ఎలాంటి వారు విడిచిపెట్టబడతారు? గత రాత్రి 2 విషయాలను మనం నేర్చుకున్నాం. ఎలాంటి వారు విడిచిపెట్టబడతారు అంటే, అప్పటి వరకు మేము దేవుని పిల్లలమని, అప్పటి వరకు మేము క్రైస్తవులమని, అప్పటి వరకు యేసు ప్రభుని వెంబడిస్తూ కొంచెం మరణ భయం వస్తే, కొంచెం ఇబ్బంది కలిగితే, కొంచెం కష్టాలు వస్తే, కొంచెం శ్రమలు వస్తే వెంటనే యేసును విడిచి యేసుకి దూరమైపోయేవారు విడిచిపెట్టబడతారని, అలాగునే లోకస్తులతో సహవాసం చేసేవారు విడిచిపెట్టబడతారని అపోస్తులుడైన పేతురు గారిని బట్టి నేర్చుకుంటున్నాం. ఎందుకు అంటే 3వ జాములో పేతురు చేసిన కార్యాలను బట్టి పులారా పేతురు వలె నడిచిన ప్రతి వ్యక్తి విడివబడతాడని, పేతురు వలె నడిచినటువంటి వ్యక్తి విడువబడేటువంటి విషయాల్లో పులారా ఎలా ఉంటున్నాడని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రాత్రి విడిచిపెట్టబడేది ఎవరు అంటే పేతురు యేసు ప్రభుతో అప్పటి వరకు ఉన్నాడు. పేతురు అప్పటి వరకు పులారా యేసు ప్రభుని అంటి పెట్టుకున్నాడు. గాని యేసు ప్రభువుని రాను వారు వచ్చి ఎప్పుడైతే పట్టుకుని పోయారో పేతురు పులారా మరణ భయము కలిగి ఆ ప్రజలను చూసి పారిపోయి దూరము నుండి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలా మంది కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, ఇరుకులు వస్తే ప్రభువుని విడిచి దూరమైపోయేవారు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, ఇట్టివారు ఎత్తబడే అవకాశము లేదు. రెండవది, పేతురు పులారా లోకస్తులలో నుండి ప్రత్యేకించబడ్డాడు. లోకమునకు వేరుగా ఉండవలసిన వాడు చలిమంట దగ్గర బంట్రోత్తులు కూర్చుంటే వారితో కూర్చున్నాడు, వారితో కలిసిపోయాడు, వారితో సావాసం చేస్తా ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడలారా, ప్రభువు మనలను ఆయన ప్రశస్తమైన రక్తము చేత కడిగి లోకములో నుండి వేరుపరిచాడు కదా. కానీ మనలో చాలా మంది దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, పులారా దేవుని యొక్క ప్రజలమని చెప్పుకుంటూ వెళ్ళి వాళ్ళల్లో కూర్చుంటున్నాం. మరలా తిరిగి నువ్వు లోకము నుండి వేరుపరచబడ్డావు, లోకము నుండి కొనబడ్డావు, లోకము నుండి పులారా ప్రత్యేకించబడ్డావు అన్న సంగతి మర్చిపోయి నేటి దినాలలో అనేక మంది దైవజనులు గాని, అనేక మంది విశ్వాసులు గాని వెళ్ళి మరలా తిరిగి లోకస్తులతోనే కూర్చుంటూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళ ఆలోచించండి. ఎలక్షన్లు వస్తే చాలా మంది సేవకులు, చాలా మంది ప్రియులారా ఏంటి క్రైస్తవులు వెళ్ళి ఆ యొక్క రాజకీయ నాయకులతో కూర్చోవడం, ఆ రాజకీయ సమావేశాల్లో కూర్చోవడం, వీరు కూడా అవకాశం ఉంటే ఎలక్షన్లో నిలబడ్డం, వీరు కూడా పులారా వారి వైపు తిరిగి పబ్లిసిటీ చేయడం, వారిచ్చే లబ్ధుల కొరకై, ధనము కొరకై పులారా ఆశపడడం. ఎంత ఘోరమైన పరిస్థితి! క్రైస్తవుడా, నువ్వు క్రీస్తు రక్తము చేత కడగబడి ప్రత్యేకించబడ్డావు అన్న సంగతిని మర్చిపోయావు కదా. క్రీస్తు రక్తము చేత కడగబడి నీవు మళ్ళీ తిరిగి లోక వార్తలు చెప్పుకునే వారితో, లోకస్తులతో కలిసి బ్రతుకుతున్నావు. వాక్యం బోధిస్తుంది, ఇహలోక మాలిన్యమును అంతనీయకుండా తనని తాను కాపాడుకొనువాడు
దేవునికి ఇష్టమైన భక్తి చేస్తున్నాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో యాకోబు భక్తుడు చెప్పాడు. యాకోబు 1:27 అంటాడు, తండ్రి అయిన దేవునికి ఇష్టమైన భక్తి ఏది అనగా, నిష్కలంకమైన భక్తి ఏదనగా, పులారి లోక మాలిన్యం అంటనీయకుండా తనని తాను కాపాడుకోవడమే. ఈ రోజున ఇటు దేవుడు కావాలి, ఇటు లోకస్తులు కావాలి, ఇటు పులార దేవుడు కావాలి, ఇటు లోకస్తులు కావాలి. ఎంత విచిత్రమైనటువంటి దేవుని ప్రజలు మీరు ఆలోచించండి. నేటి దినాలలో కూడా చాలా మంది లోకస్తులతో మమేకమవడం, వాళ్ళ అపవిత్రతను అంటించుకోవడం. పేతురు ఇప్పుడు వారి మధ్యన కూర్చున్నాడు పులారా. కనుక జాగ్రత్త. విడవబడేది ఎవరు అంటే, అప్పటి వరకు నువ్వు ప్రభువులో ఉండవచ్చు. ఒకవేళ పేతురులాగా జారిపోయి దేవునికి దూరమై లోకస్తులతో కలుస్తుంటావేమో, ఈ పరిస్థితి ఉంటే విడిచిపెట్టబడతావు. మూడవది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎవరు విడిచిపెట్టబడేది? మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 69, 70 వచనాలు చదువుతున్నాను. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ప్రియులారా, వ్రాయబడినటువంటి మాట, పేతురు మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుని వాక్యం ఈ రీతిగా బోధిస్తూ ఉంది. ఏమంటే పేతురు వారిలో కూర్చున్నాడు, చలిమంట కాగుతున్నాడు. ఒక చిన్నది వచ్చి, ఆ చిన్నది, నీవు కూడా గలిలయుడైన యేసుతో ఉన్నవాడవే కదా, ఆయనతో తిరిగిన వాడవే కదా, ఆయనతో సావాసం చేసిన వాడవే కదా అంటే, అవును నేను ఆయన శిష్యుణ్ణి అని అందరి ఎదుట ఒప్పుకోవలసిన పేతురు, అవును ఆయన నన్ను పిలిచాడు పరిచర్యకి అని ఒప్పుకోవలసిన పేతురు, నిజమే ఆయన సేవకుణ్ణేను అని ఒప్పుకోవలసిన పేతురు, అందరి ఎదుట ఆయన ఎవరో నేనెరుగను అని ఒప్పుకుంటున్నాడు. అందరి ఎదుట నేను ఎవరో, నేను పులారా ఆయన వాడను కాను, ఆయన ఎవరో అని ఒప్పుకుంటున్నాడు. దేవుని వాక్యములో యేసు ప్రభువారు పులారా శిష్యులతో గాని అలాగనే వెంబడించిన వారితో గాని ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? ఎవడు నన్ను ఒప్పుకుంటాడో వాడిని నేను తండ్రి ఎదుట, పరలోకమందు దూతల ఎదుట ఒప్పుకుంటాను అని సెలవిచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. యేసు ప్రభువారు ఎంత స్పష్టముగా ఆ మాటను చెప్పాడో మీరు ఆలోచించండి. ఎవడైతే అందరి ఎదుట నన్ను ఎరుగును అని ఒప్పుకుంటాడో, పరలోకమందు తండ్రి ఎదుట ఆ వ్యక్తిని నేను కూడా ఎరుగుదును అని ఒప్పుకుంటాడట. ఎవడైతే మనుషుల ఎదుట యేసు నేను ఎరుగను అంటాడో, పరలోకమందు తండ్రి ఎదుట ఆ వ్యక్తిని నేను కూడా ఎరుగను అని అంటాడట. దేవుని లేఖనములో పులార వ్రాయబడిన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రియులారా, యేసు ప్రభువారు చెబుతున్న శ్రేష్టమైన మాట, ఎవడైతే జయించి తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడో, ఎవడైతే
జయ జీవితం కలిగి ఉంటాడో, ఎవడైతే తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడో వాడి పేరు జీవ గ్రంథము నుండి తుడిచివేయకుండా ఆ వ్యక్తిని తండ్రి ఎదుటను దూతల ఎదుటను నేను ఒప్పుకుంటాను అని ప్రియులారా ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియులారా, కోడె కూయు జాములో ప్రభువు వస్తే పేతురు ఎత్తబడే అవకాశము లేదు. కారణం, పేతురు అందరి ఎదుట ప్రభువు ఎవరో నాకు తెలియదు అని ఒప్పుకుంటున్నాడు. పేతురు ప్రభువుని నేను ఎరుగను అని ఒప్పుకుంటున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి సావాసము చేసి, 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యను చూసి, ఆయనను వెంబడించి, ఆయనతో తిని, ఆయనతో ఉండి, ఆయన చెప్పిన 7 బోధలు చేసి, ఆయన ఇచ్చిన అధికారముతో దురాత్మలను వెళ్ళగొట్టి, ఆయన మాట ప్రకారం తన యొక్క వృత్తిని విడిచిపెట్టి వచ్చిన పేతురు ఇప్పుడు అంటాడు, ఆయన ఎవరో నేను ఎరుగను. ఈ రోజున అనేక మంది క్రైస్తవులం అని చెప్పుకుంటే, లోకం ఏమంటుందో అని చెప్పి, దేవుని పిల్లలం అని చెప్పుకుంటే, ప్రజలు ఏమంటారు అని చెప్పి, మేము క్రైస్తవులము కాదు అని ఒప్పుకునేవారు అనేక మంది ఉన్నారు. అనేక మంది ఈ రోజున పులారా మేము క్రైస్తవులము కాదు అనేవారు ఉన్నారు. అయితే పేతురు భక్తుడు అందరి ఎదుట ఆయన నేను ఎరుగను అని చెబుతున్నాడు. ప్రభు అన్నాడు, ఎవడు నన్ను ఎరుగును అనునో వాడిని నేను తండ్రి ఎదుట ఎరుగను అనను. ఎరిగి ఉన్నాను గనుక అతన్ని గూర్చి నేను కూడా ఒప్పుకుంటాను అన్నాడు. నన్ను ఎరగను అంటే వాణ్ణి కూడా నేను ఎరగను అంటానన్నాడు. ఇక్కడ పేతురు చేస్తున్న 2 పనులను జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి, పేతురు అలాగున ప్రియులారా నేను ఎరగను అనడానికి కారణం పిరికితనం తనలోకి వచ్చింది. పిరికితనము ప్రియులారా తనని ఆవరించింది. భయపడుతున్నాడు గనుకనే ఒప్పుకోలేకపోయాడు. భయపడుతున్నాడు గనుకనే ప్రభువుని గురించి సాక్ష్యం అవ్వలేకపోయాడు. భయపడుతున్నాడు గనుకనే ప్రభువుని ఇదిగో నా రక్షకుడని, నా యొక్క పునర గురువని, నన్ను నడిపించిన వాడని, నన్ను పిలిపించిన వాడని పేతురు ఒప్పుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు ఇదే పేతురు నీవు సర్వోన్నతుని దేవుని కుమారుడవు అన్నాడు. ఇప్పుడు ఆ మాట మర్చిపోయాడు. ఆ మాటను విడిచిపెట్టి ఆయన ఎవరో అని ఒప్పుకున్నాడు. కారణం, మొదటిది పిరికితనం, మొదటిది భయం. ఆ వ్యక్తిలో భయం ప్రారంభమైంది. అనగా మరణము మనిషికి భయాన్ని కలిగిస్తా ఉంది. మరణం మనిషికి భయాన్ని కలిగిస్తుంది. ఒకవేళ నేను ఒప్పుకుంటే నన్ను కూడా ఆయనలాగా తీసుకుపోతారేమో, నన్ను కూడా ఏం చేస్తారు అని చెప్పి భయప్రాంతుడై పిరికివాడుగా ఆ మాట చెబుతా ఉన్నాడు. రెండవది, అబద్ధమాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధమాడుతున్నాడు. సందకాడే నేను ప్రాణం పెడతాను అన్న పేతురు, నీ కొరకు ఏదైనా చేస్తాను అన్న పేతురు ఇప్పుడు అబద్ధమాడుతున్నాడు. ఆయన ఎవరు అని వాక్యం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అగ్నిగుండం అనబడుతున్నటువంటి 2వ మరణములో పాలు పొందేవారు ఎవరు అన్నటువంటి వారిని గురించి ఒక లిస్టుని దేవుడు యోహానునకు బయలుపరిచాడు. ఆ లిస్టులో పేతురు మొదటి బ్యాచీలోను ఆఖరి బ్యాచీలోను నిలబడతాడు. అగ్నిగుండానికి వెళ్ళిపోయేటువంటి లిస్టులో పేతురు మొదటి బ్యాచీలోను ఆఖరి బ్యాచీలోను నిలబడతాడు. కోడె కూయు జాములో ప్రభువు వస్తే పేతురు ప్రియులారా అగ్నిగుండానికి వెళ్ళిపోయే లిస్టులో, విడిచిపెట్టబడే వారి లిస్టులో మొదటి బ్యాచీలోను ఆఖరి బ్యాచీలో నిలబడతాడు. ఎలాగో చూడండి వాక్య గ్రంథాన్ని. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను
వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ప్రియులారా, ఇప్పుడు పేతురు మొదటి బ్యాచ్లో ఉన్నాడు, పిరికివాడయ్యాడు, ప్రభువుని వెంబడించట్లే, ప్రభుకి దూరమైపోయాడు, లోకస్తులతో కలిసి కూర్చుంటా ఉన్నాడు. ఆయన ఎవరో నేను తెలియదని పిల్లలు అంటూ ఉన్నాడు. అంతేకాదు పిల్లలు ఆఖరి బ్యాచ్లో ఉన్నాడు, అబద్ధమాడుతున్నాడు. ఆయన నేను ఎరుగను అని పిల్లలు అబద్ధమాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం పిల్లలు మాట్లాడుతూ ఉంది. 3వ జాములో వస్తే విడిచిపెట్టబడేవారు ఎవరు అంటే పిరికివారు. చాలా మంది రహస్య క్రైస్తవులు మేము అంటారు. రహస్య క్రైస్తవులు పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము లేదు. చాలా మంది యేసు ప్రభు అంటే మాకు ఇష్టమేనండి, యేసు ప్రభువుని మేము నమ్ముతామండి, గుడులకి అప్పుడప్పుడు కృతజ్ఞత కానుకలు కూడా పంపిస్తామండి, కాకపోతే మా కులమోళ్లకు భయపడి, మా యొక్క ఇంటి వాళ్లకు భయపడి మేము మందిరానికంటే రాము గాని రహస్యముగా ప్రార్థన చేసుకుంటాం, రహస్యముగా ఆయనంటే ఇష్టమే అంటాం. బైబిల్ అంటుంది ఆయనను గూర్చి బాహాటముగా సాక్ష్యం ఇవ్వాలట. ఆయనను గూర్చి ఎవడు తండ్రి ఎదుట ఒప్పుకుంటాడో, ఎవడు పులారా యేసు నా దేవుడని, యేసు నా రక్షకుడని, యేసు నా విమోచకుడని ఎవడు అందరి ఎదుట సాక్షిగా నిలబడతాడో వాడు దేవుని రాజ్యానికి వెళ్ళేది. అంతేగాని రహస్యముగా బ్రతుకుతున్నాను, నేను రహస్య క్రైస్తవుడని, ఇదిగో యేసు ప్రభు అంటే నాకు ఇష్టమే, మా ఇంట్లో కూడా బైబిల్ ఉంది, నేను కూడా అప్పుడప్పుడు బైబిల్ చదువుతాను అనే రహస్య క్రైస్తవుడు పిరికివాడు. నా ఆశ ఒక్కటే, యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మనం ధైర్యము కలిగి ఆయనను లోకమందు ఒప్పుకొనొచ్చు. నీ జనము మధ్యన, నీ కుటుంబం మధ్యన, నీ వారి మధ్యన యేసు ప్రభువుని నేను రక్షకునిగా అంగీకరించాలని చెప్పి ధైర్యముతో నీవు క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఒకవేళ నీ వారు నిన్ను వెలివేసిన పర్వాలే, నీ వారు నిన్ను చంపివేసిన పర్వాలే, నీ వారు నిన్ను గెంటివేసిన పర్వాలే, క్రీస్తు కొరకై విశ్వాసిగా నిలబడాలి, క్రీస్తు కొరకై నమ్మకమైన సాక్షిగా నిలబడాలి. అంతేగాని రహస్యమైన క్రైస్తత్వం దేవునికి ఇష్టము లేదు పులారా. రహస్యమైన క్రైస్తత్వం దేవుడు ఇష్టపడేది కాదు. మీరు గమనించండి, 12 సంవత్సరాల మట్టి రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభు వారిని గూర్చి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతానని నమ్మి అనేక మంది జనములో ఆమె ప్రవేశించి యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది. ఆమె విశ్వాసమును బట్టి ముట్టిన వెంటనే రక్తస్రావము కట్టడింది. అయితే ఆ సంగతి ప్రభువుకు తెలుసు. ఆమెను పులారా ఎందుకులే బయట పెట్టడం అనుకోలేదు, సర్లే మేలు పొందింది కదా అనుకోలేదు, పులారా ఆమెను గూర్చి సరే పోనీ ఏదో చాటుగా చేసింది అనుకోలే. ఆమెను బహిర్గతం చేయడానికి ప్రభు అన్నాడు, ఎవరో నా వస్త్రాన్ని ముట్టారయ్యా, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళడం నాకు తెలిసింది అని చెప్పాడు. ఆ స్త్రీని అందరి ఎదుట సాక్షిగా నిలబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని వలన మేలు పొందిన బిడ్డ, దేవుని వలన ఆశీర్వదించబడిన బిడ్డ, దేవుని వలన రక్షించబడిన బిడ్డ రహస్యముగా ఉండడానికి వీరులే. కారణం దీపం వెలిగించబడి అనేకుల కొరకు వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టబడాలి, కానీ కుంచము కింద మంచము కింద పెట్టకూడదు. యేసు ప్రభుని అంగీకరించే నీవు, యేసు ప్రభుని రక్షకునిగా తెలుసుకున్న నీవు రహస్యమైన విశ్వాసిగా ఉండడం దేవునికి ఇష్టమలే. అందుకే పిరికివారు వాళ్ళు రహస్యమైన క్రైస్తవులు. చాలా మంది అంటారు మాకు ఇష్టమే యేసు ప్రభుని. నీకిష్టమే రక్షించబడ్డావా, నీకిష్టమే
అందరి ఎదుట బాప్తిస్వం పొందావా? నీకు ఇష్టమే నేను బాప్తిస్వం పొందాను అని సాక్ష్యం ఇవ్వగలవా అందరి ఎదుట? లేకపోతే నువ్వు ఒక పిరికి వ్యక్తివైతే నరకానికి వెళ్ళే వారిలో మొదటి లిస్టులో ఉంటావు. జాగ్రత్త సుమ. చాలా మందికి పిరికితనం, చాలా మందికి భయం, చాలా మంది పులారా భయపడుతూ ఉంటారు. దేవుని పని చేయాలంటే భయం, సువార్త ప్రకటించాలంటే భయం, దేవుని కొరకు ఖర్చు పెట్టాలంటే భయం, సేవకు వెళ్ళాలంటే భయం. ఎంత భయమో. ఒకసారి వేట్లపాలెం అనే ఊర్లో సువార్త సభలకు పిలిచారు నన్ను. సామర్లకోట దగ్గర ఉంది. అయితే రాజమండ్రిలో కూడా ఒక మీటింగ్ ఇచ్చాను. రాజమండ్రిలో ఫస్ట్ మెసేజ్ మాట్లాడి అక్కడ నుండి రెండవ వర్తమానం కొరకై వేట్లపాలెం వస్తానని చెప్పాను. ముందు వేట్లపాలెం పగలు వెళ్ళాను. ఆ రోజు పగలు మాట్లాడాను. అది పెంతుకోస్తు సంఘము. పగలు మాట్లాడి బయలుదేరి రాజమండ్రి వచ్చేసి మొదటి వర్తమానం 8 నుండి 9 వరకు మాట్లాడి 9:30 పావుదక్కు 10 గంటలకు ఖచ్చితంగా వేట్లపాలెం వస్తానని చెప్పి మాటిచ్చి వెళ్ళిపోయాను. అయితే రాజమండ్రిలో మొదటి వర్తమానం మాట్లాడాను. రెండో వర్తమానానికి 10-10:15 మధ్యలో నేను వేట్లపాలెం వచ్చాను సభ దగ్గరికి. వచ్చే సమయానికి ఆ సభ లైటింగ్ అంతా ఆర్పివేసి కొవ్వొత్తులు పెట్టుకుని సభంతా కూడా పులారా ఆపివేసి ప్రజలందరూ కూడా ఎవరిష్టానుసారముగా ఊసులాడుకుంటూ 2 పోలీసు వారు కాపలా ఉన్నారు ఆ సభల దగ్గర. నాకేం అర్థం కాల. ఏం జరిగింది అసలు? ఎందుకు ఇలా ఉన్నారు? ఏమైనా గందరగోళం ఏమైనా జరిగిందా? ఎందుకంటే కొన్ని సభల్లో కొన్ని పరిస్థితుల్లో ఊహించుకోకుండా కొన్ని విపత్తమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. కరెంట్ షాక్ కొట్టి చనిపోవడమో, లేక ఏదో గొడవ జరగడమో, అందువల్ల సభ ఆగిపోయే పరిస్థితులు నేను ఎరుగుదును. నేను ఆ మీటింగ్కి వెళ్ళాలకి చాలా ఆశ్చర్యం వేసింది. పోలీసు వారిద్దరు కాపలా నిలబడ్డారు, కొవ్వొత్తులు పెట్టుకున్నారు. ప్రజలందరూ బిక్కుమంటూ ఏవేవో మాట్లాడుకుంటా ఉన్నారు. ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు ఎక్కడో ఊసులాడుకుంటున్నారు. కన్వీనరు దుఃఖముతో అటు తిరుగుతా ఉన్నాడు. యవనస్తుడు కన్వీనర్ కుర్రవాడు. ఏం జరిగింది తమ్ముడు అన్నా? ఇదిగో మన యొక్క ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్న ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. అందుకే పోలీసు వారు వచ్చి పర్మిషన్ లేదు గనక, మీరు పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు గనక సభ పెట్టడానికి వీలే, ఇదిగో మీ మీద కేసు పెట్టాడు వ్యక్తి అని చెప్పారు. అందుకే సౌండ్ సిస్టమ్ ఆపేశాం, లైట్ ఆపేశాం, ఇవన్నీ చేశాం అని చెప్తే నేను అన్నాను, పిరికి వాడిలాగా ముడుసు కూర్చోవడం ఏంటయ్యా? లైటింగ్ లేకపోతే కొవ్వొత్తులునేగా, వాక్యం చెబుతాను నేను అన్నాను. వాళ్ళందరూ నా యొక్క ఎగాదిగా చూశారు. ఈడవుడు మెంట్లోడ్లాగా ఉన్నాడు, సౌండ్ సిస్టమ్ లేకుండా వాక్యం ఏం చెబుతాడు వీడు, లైటింగ్ లేకుండా బైబిల్ ఏం చూస్తాడు అనుకున్న ఎగాదిగా చూస్తే నేను చెప్పా, మీరందరూ కూర్చోండి, మీ దగ్గర క్యాండిల్ పెట్టుకోండి, నాకేం క్యాండిల్ అక్కర్లా, ఎందుకంటే దేవుడి నడిపింపుని బట్టి నేను వాక్యం చెబుతాను, నేను చెప్పిన రిఫరెన్స్ మీరు చదవండి అన్న. వాక్యాన్ని రాత్రి పోలీసు వారు నిలబడే ఉన్నారు. సౌండ్ సిస్టమ్ లేకోకుండా, లైటింగ్ లేకుండా క్యాండిల్స్ పెట్టి వాక్యం చెప్పడం ప్రారంభించా. ఒక అద్భుతమైన కృపేంటో తెలుసా? 1 గంట వాక్యం చెప్పే సమయానికి ఏ వ్యక్తి అయితే ఈ మీటింగ్ జరగకూడదని కేసు పెట్టాడో, ఏ వ్యక్తి అయితే అభ్యంతరం పెట్టాడో, ఆ వ్యక్తి వాళ్ళ పాప 7th క్లాస్ 8th క్లాస్ చదువుతుంది, వాళ్ళ పాప చేత రాత్రికి రాత్రే ఒక పూల గుత్తిని కొనుక్కొచ్చి ఆ పుష్పపు గుత్తిని నా యొద్దకు పంపించాడు. మాస్టర్ గారికి ఇవ్వమ్మా, నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళని. ఆ పిల్ల వచ్చింది. నేను వాక్యం ప్రకటిస్తూ ఉండగా ఆ పిల్లని చూసి ఆపి, ఏంటమ్మా అన్నాను. ఇది మా డాడీ మీకు ఇమ్మన్నాడు అంటే, ఎవరు మీ డాడీ అంటే, అక్కడ నిలబడ్డాడు అంటే చూస్తున్నాను. కన్వీనర్ అన్నాడు, అయ్యా ఇదిగో ఆయనే మన మీద కేసు పెట్టింది అన్నాడు. సరే తర్వాత మాట్లాడతానని చెప్పి ఆ పుష్పగుత్తిని తీసుకుని పక్కన పెట్టి వాక్యాన్ని బోధించా. వాక్యం అయిపోయిన తరువాత ఆయనే వచ్చి
నాతో అంటాడు, అయ్యా మీ వలే వాక్యం బోధిస్తే మాలాంటి వాడు కూడా మారతాడండి. మీ వలే వాక్యం బోధిస్తే మాలాంటి వాడు అభ్యంతరం పెట్టడు. వీళ్ళు చేసే తతంగాలను బట్టి వీళ్ళ మీద కోపంతో నేను మీటింగ్ ఆపేశాను, కానీ నేను మీటింగ్ ఆపాలని కాదండి అన్నాడు. ఏం కారణం అంటే మన యొక్క పరిస్థితులు, మన యొక్క విధానాలు వాళ్ళను దెబ్బతీసేటట్లుగా, వాళ్ళ మనస్సాక్షిని పాడు చేసేటట్లుగా ఉండడం కారణం. మనము భయపడి పిరికివారమై దేవుని సువార్తను బహిరంగముగా ప్రకటించలేక అనేక మంది పిరికి వారు ఉంటున్నారు. నేడు పులారా, అనేక మంది పిరికితనం వాక్యం బోధిస్తుంది. పిరికి వారు విడిచిపెట్టబడతారు, అబద్ధీకులు విడిచిపెట్టబడతారు. పేతురు అబద్ధమాడుతూ ఉన్నాడు, ఆయన్నే నెరుగను. ఈ రోజున అనేక మంది అబద్ధమాడేటువంటి వారు పులారా ఉన్నారు. నిజమే, విశ్వాసులంటే పని బలహీనులు గనుక ఏదో వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అని అంటే ఒక అర్థం ఉంది. దైవజనులు కూడా బలిపీఠము మీదే అబద్ధమాడే పరిస్థితులు పులారా నేను ఎరుగుదును. నిజం, చాలా మంది నేటి దినాలు అబద్ధాలు ఆడడం. ఒకసారి నేను ఒక దైవజన్ ఇంట్లో ఉన్నాను. ఆయన క్రిస్మస్ పెట్టుకున్నాడు. అయితే క్రిస్మస్ పెట్టుకున్నాడు, నన్ను పిలవలేదు, వేరే స్పీకర్ని వేసుకున్నాడు. అయితే నేను ఆయన ఇంట్లోనే ఉంటున్నాను, వేరే కార్యక్రమాలు చూస్తూ ఉన్నా. ఈయన బలిపీఠం మీద ఉండి ఆ రాత్రి ఇమానియేల్ గారు లేడు మన మధ్యన, ఆయన దుబాయ్లో ఉన్నాడు, ఇక్కడికి రాడు అని చెప్పి చెబుతున్నాడు. నేను ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. నన్ను వారింట్లోనే పెట్టుకుని అతడు సేవకుడు అయ్యుండి బలిపీఠం మీద అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. విశ్వాసులు వచ్చి చెప్పారు, అయ్యా మీ గురించి ఎలా చెప్పాడండి అంటే, నేను వీళ్ళింట్లోనే కదా ఉన్నాను అన్నా. అంటే సేవకులు కూడా భయములే. అబద్ధం ఆడితే దాని పర్యవసానం ఏమిటో, అది మనల్ని ఏం చేస్తుందో, దానివల్ల మనం ఏమవుతామో ఇవాళ ఆలోచన లేదు. పేతురు కూడా అబద్ధం ఆడుతున్నాడు. బైబిల్ అంటుంది, అబద్ధమునకు దూరముగా ఉండుడి. ప్రియులారా, దేవుని యొక్క వాక్య గ్రంథం ప్రకారం 3వ జాములో ప్రభువు గాని వస్తే, 3వ జాములో దేవుని రాకడొస్తే విడిచిపెట్టబడేది ఎవరు అంటే దేవునికి దూరమైన వారు, లోకస్తులతో సావాసం చేసేవారు, పిరికివారు, అబద్ధీకులు. వీరందరూ కూడా ఒకప్పుడు దేవుని ఎరిగిన వారే, దేవుని వెంబడించిన వారే, దేవుని ప్రకటించిన వారే. కానీ మరణ భయముతో లేక లోక శ్రమలను చూసి భయపడి వారు దేవునికి దూరం అయిపోతే 3వ జాములో ఆయన వస్తే విడిచిపెట్టబడతారు. అయితే ఎత్తబడేది ఎవరు? 3వ జాములో? జాగ్రత్తగా వాక్యాన్ని గమనం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం చదువుతున్నాను పులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. కనుక కోడె కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రభువారు పేతురు తన్నాడు, పేతురు నన్ను ఎరుగనని ఈ రాత్రి 3 సార్లు నువ్వు బొంకుతావయ్యా. నువ్వెప్పుడైతే అబద్ధం 3వసారి ఆడతావో కోడె కూస్తుంది, అది నీకు గుర్తు. అంటే 4వ జాము ప్రారంభమవుతుంది అని చెప్పాడు. పిల్లారా, పేతురు 3వ పర్యాయం అబద్ధమాడాడు. అబద్ధమాడగానే కోడె కూత వినబడింది. కోడె కూసింది. ఎప్పుడైతే కోడె కూత విన్నాడో కోడె కూత పేతుర్ని మేల్కొల్పింది. కోడె కూత పేతుర్ని కెలికింది. కోడె కూత పేతురులో పులారా హృదయాన్ని బద్దలు చేసింది. వెంటనే తనతో ప్రభువు ఏం చెప్పాడో, తనతో ప్రభువు ఏం మాట్లాడాడో ఆ మాటలు జ్ఞాపకానికొచ్చి దూరము నుండి ప్రభు వైపు చూస్తూ బయటికి వెళ్ళి సంతాపపడి ఎక్కి ఏడ్చడం ప్రారంభించాడు. ఏమి కారణం? తాను చేసిన పని తనకు అర్థమయ్యింది.
తాను పులారా నడిచిన నడవడిక తనకు అర్థమయ్యింది. తాను ఏ పొరపాటు చేశాడో, ఏం చేస్తానని దేవుడు ముందుగానే బయలుపరిచాడో ఈ విషయం పేతురుకు అర్థమై పేతురు సంతాపపడి ఏడుస్తా ఉన్నాడు. మూడవ జాములో ప్రభు వస్తే ఇప్పుడు ఎత్తబడేది ఎవరో తెలుసా? పశ్చాత్తాపపడి ఏడుస్తున్న పేతురు లాంటి వారు. మూడవ జాములో ప్రభు వస్తే విడువబడేది ఎవరో తెలుసా? మరణానికి భయపడి అబద్ధాలు ఆడుతున్న పేతురు లాంటి వారు విడిచిపెట్టబడితే, అదే పశ్చాత్తాపపడి కన్నీరు కారుస్తున్న పేతురు లాంటి వారు ఎత్తబడతారు. ఈ రోజున ఆలోచించు సోదరుడా, సోదరి. పేతురుని తన యొక్క స్థితిని జ్ఞాపకము చేసింది. పేతురునకు తన పరిస్థితిని అర్థమయ్యేలా చేసింది. పేతురు, నువ్వు మర్చిపోయావు 3 సార్లు అబద్ధం ఆడుతున్నావని. పేతురు, నువ్వు మర్చిపోయావు ప్రభు నీతో చెప్పిన మాటను. పేతురు, నువ్వు మర్చిపోయావు ప్రభువుకి నీకు మధ్యలో జరిగిన సంభాషణని. ఒక కోడె కూత పేతురుని మేల్కొల్పింది. సోదరుడా, ఈ రోజున దైవజనుడు కూడా కోడెవలే కూస్తూ నిన్ను మేల్కొల్పుతున్నాడు. కోడె కూత పెట్టినట్లుగా, కోడె కూతతో ప్రజలు ఎలాగైతే తెల్లారుతుందని లేవడానికి ఇష్టపడతారో, దైవజనుడు కూడా కోడెవలే కూస్తూ, ప్రజలారా దేవుని రాకడ రాబోతూ ఉంది, ప్రజలారా దేవుని రాకడ వస్తూ ఉంది, జాగ్రత్త, మీ పాపాన్ని విడిచిపెట్టండి, ఇదిగో యేసు వైపు తిరగండి, మీరున్న స్థితిని జ్ఞాపకం చేసుకోండి అని మేల్కొల్పుతూ ఉన్నాడు. అయితే ఎవరు సేవకుని యొక్క మాటలు విని, ఎవరు సువార్తను విని, ఎవరైతే పులారా సువార్తను గ్రహించి లోబడి పేతురు వలె వారి దోషములకై, వారి అవిధేయతలకై, వారి అపరాధముల కొరకై ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే కన్నీరు కారుస్తారో, ఎవరైతే పులారా వారి యొక్క పాపాన్ని ఒప్పుకుంటారో వారు ఎత్తబడే గుంపులో ఉంటారు. ఈ రోజున అనేక మంది వాక్యం ఎత్తబడుతూ ఉంటే పశ్చాత్తాపడ్డానికి బదులు పులారా నన్నే విమర్శించాడని, నన్నే గురిగా పెట్టుకుని మాట్లాడాడని, మాతోనే ఇదిగో ఆయన ఇలా బోధించాడని అనేక మంది మనస్సులో ఈర్ష్యాభావాన్ని పెట్టుకునేవారు ఉన్నారు. అనేక మంది లోపల ద్వేషాలను పెట్టుకునేవారు ఉన్నారు. అనేక మంది సంఘాలను పులారా విడగొట్టుకుని పోయేవారు ఉన్నారు. అనేక మంది సంఘాలను మార్చేవారు ఉన్నారు. ఏమి కారణం? ఆయన మమ్మల్నే విమర్శించాడు, ఆయన మా గురించే బోధ చేశాడు, ఆయన మా గురించే చెప్పాడని పులారా చెబితే అది నీ గుచ్చుకుంటే నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు దిద్దుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రభువు రాకడలో నీలో ఏమాత్రము కూడా ముడత గాని, మచ్చ గాని, దాగు గాని, కళంకము గాని ఉండకూడదు అని చెప్పి వాక్యము చేత ప్రభు నిన్ను ఉదక స్నానము చేయిస్తా ఉన్నాడు. చాలా మందికి ఉదక స్నానము నచ్చలే, ఉదక స్నానము నచ్చట్లే. ఉదక స్నానం అనగా పులారా శుభ్రముగా కడగడం. ఈ దినాల్లో కడిగేటువంటి వర్తమానాలు అక్కర్లే, ఈ దినాల్లో కడిగే ప్రసంగికులు అక్కర్లే. ఈ దినాలు ఎంతసేపు కూడా దేవుని ప్రేమ గురించి చెప్పే సేవకులు, ఆశీర్వాదాల గురించి చెప్పే సేవకులు, పులారా దేవుని గురించి చెప్పే సేవకులు, స్వస్థతల గురించి చెప్పే సేవకులు కావాలి. కానీ నీ పాపాన్ని బట్టి నిన్ను కడిగే సేవకుడు నీకు అక్కర్లేదు. కడగకపోతే పరలోక రాజ్యం ఎలా ఎడతావు? కడగకపోతే పవిత్రురాలైన సంఘముగా ఎలా నిలబడతావు ప్రభు ముందు? వాక్యం ఇవాళ గుచ్చుకోకూడదు, వాక్యం నొప్పి రాకూడదు, వాక్యం పులారా బాధ పెట్టకూడదు. వాక్యం చక్కగా నవ్వించాలి, వాక్యం కవించాలి, వాక్యం మర్మాలు చెప్పాలా, వాక్యములో ఎవరిని నొప్పించకూడదు. మరి నొప్పించకపోతే పాపాన్ని విడిచిపెడతావా? నొప్పించకపోతే నీ పాపం ఏదో నీకు తెలుస్తుందా? నొప్పించకపోతే పులారా చెడుని ఎవడు నువ్వు గ్రహించగలవా? నొప్పించకపోతే నీలో ఉన్న అవిధేయత ఏంటో నీకు తెలుస్తుందా? నేటి దినాల్లో అనేక మంది నొప్పించు బోధలక్కర్లేదు వాళ్ళకి. పులారా వాళ్ళ బోధంతా కూడా చక్కగా వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలి. అలాంటి దైవజనులను వాళ్ళు ఏర్పరచుకుని వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారట. వాక్యం బోధిస్తా ఉంది పులారా, హిత బోధను సహించక దురద చెవులు గలవారై
వారికి నచ్చినటువంటి బోధకులను వారు ఏర్పరచుకుంటాడని అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తూ ఆ మాటలు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, పేతురుని కోడె మేల్కొల్పింది. పేతురా, యేసుతో 3 సంవత్సరాలుండి ఎరుగనని ఎలా పొంకావయ్యా? పేతురా, ఇదిగో యేసుతో తిని సందకాడి యేసుతో రొట్టె విరిచి యేసు రక్తమని ద్రాక్షరసము త్రాగి యేసుని ఇదిగో సైనికులు పట్టుకెడుతుంటే యేసు శ్రమల్లో ఉంటే యేసుని విడిచి ఎలా పారిపోగలిగావు పేతురా అని పేతురుని పులారా కోడె కూత హృదయాన్ని కిలికి వేస్తా ఉంది. కోడె కూత పేతురు గుండెను బద్దలు చేస్తా ఉంది. కోడె కూత పేతురు హృదయాన్ని పులారా నలిపి వేస్తా ఉంటే పేతురు తాను ఆడిన అబద్ధాలు గుర్తొచ్చి, తాను నడిచిన నడవడిక గుర్తొచ్చి, తన క్రియలు గుర్తొచ్చి పశ్చాత్తాపపడి సంతాపపడి ఏడవడం ప్రారంభించాడు. ఈ రోజున ప్రియ సోదరుడా, యేసుని ఎన్నిసార్లు దూషించావో, నీవు ఎన్నిసార్లు విమర్శించావో, ప్రార్థనకి వెళ్ళేవారు ఎన్నిసార్లు పులారా తూలనాడావో, ఎన్నిసార్లు వాళ్ళ మీద రాళ్ళు విసిరావో, ఎన్నిసార్లు వాళ్ళని అపహాస్యం చేశావో ఎరుగుదువా? దేవుని వాక్యం బోధిస్తుంది, ఎవరయ్యా ఎత్తబడేది అంటే పేతురు వలె చేసిన తప్పుకై, చేసినటువంటి అపరాధము కొరకై పశ్చాత్తాపపడి కన్నీరు కార్చువారు, ఈ రోజున పశ్చాత్తాపపడి కన్నీరు కార్చువారు తక్కువైపోయారు. హృదయాన్ని కఠినము చేసేసుకుని అవసరమైతే ఈ బోధకుడు మాకక్కర్లే, ఈ సంఘమే మాకక్కర్లేదని వెళ్ళిపోయే వాళ్ళు పులారు ఎక్కువైపోయారు. కానీ చాలా మంది జీవితాలలో కఠినమైనటువంటి హృదయమే తప్ప నలగగొట్టుకుని అయ్యో నా అవిధేయత నాకు తెలపబడింది, బోధకుని యొక్క బోధ వల్ల నా యొక్క తప్పు నాకు అర్థమైందని పశ్చాత్తాపడేవారు కనపడతల్లా. ప్రియులారా, దావీదు బత్షెబాను అపవిత్రపరిచిన తరువాత ఊరియాను చంపించాడు. గుండె రాయైపోయింది, హృదయం బండలాగా మారిపోయింది. కానీ నాతాను అనబడుతున్న ప్రవక్త వచ్చి విషయాన్ని చెప్పి ఆ మనుషుడవు నీవే అని ఎప్పుడైతే గద్దించాడు, దావీదు వెంటనే పశ్చాత్తాప్తుడై కన్నీరు కారుస్తూ ఏడుస్తూ అయ్యో నా అపరాధాన్ని మన్నించయ్యని 51వ కీర్తనలో ఆయన కన్నీరు కార్చిన సందర్భం మనకు అర్థమవుతుంది. నా రక్షణను పోగొట్టుకున్నాను, మరలా నా రక్షణ నాకు దయచేయి అంటాడు. నీ ఆత్మను నా దగ్గర నుండి తీసేయొద్దు అన్నాడు. నీ పరిశుద్ధతను కావాలయ్యని కోరుకుంటూ ఇసోపు చేత నన్ను కడుగు అని పశ్చాత్తాపడ్డాడు. ఎవరయ్యా ఎత్తబడేది అంటే పులారా చేసిన దోషాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యము చేత హెచ్చరించబడినప్పుడు పశ్చాత్తాపడి ఎవరు దిద్దుకుంటారో వారు ఎత్తబడతారు. ఈ రోజున సోదరుడా, ఎత్తబడే గుంపులో ఉన్నావా లేక విడిచిపెట్టబడే గుంపులో ఉన్నావా? నేటి దినాల్లో చాలా మందికి దిద్దుకోవడం ఇష్టములే, సరి చేసుకోవడం ఇష్టములే, పశ్చాత్తాపడడం ఇష్టములే, కన్నీరు గార్చడం ఇష్టములే. చాలా మంది జీవితాలలో పులారా కఠినమైన హృదయముతో పేతురు వలె విడిచిపెట్టబడ్డానికి ఇష్టపడుతున్నారు. కానీ పేతురు వలె పశ్చాత్తాపడేవాడిగా కన్నీరు కార్చుకునేవాడిగా ఈ రోజున మనుషులు ఉండలేరు. ప్రియ దేవుని బిడలారా, మీరు గాని నేను గాని ఎత్తబడాలి అనంటే, మీరు గాని నేను గాని ప్రభు రాజ్యములో ఉండాలి అంటే పేతురు తన దోషముల కొరకై హృదయాన్ని పగలగొట్టుకున్నట్లుగా, పేతురు తన యొక్క అవిధేయత కొరకై కన్నీరు కార్చినట్లుగా, పేతురు కోడె కూత వినగానే పశ్చాత్తాపడినట్లుగా, దేవుని యొక్క స్వరం వినగానే, దేవుని యొక్క వాక్యం నీ చెవులో పడగానే నీ అవిధేయత నీకు గుర్తుకొచ్చి, నీ పాపము నీ గుర్తుకొచ్చి, నీ యొక్క దోషము నీ గుర్తుకొచ్చి కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ఏడవగలిగితే, ఆయన పాదాలు పట్టుకుని పులారా హృదయాన్ని బద్దలు చేసుకోగలిగితే ఎత్తబడే గుంపులో ఉంటావు. ఈ రాత్రి ఆలోచించు, నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా లేక విడిచిపెట్టబడే గుంపులో ఉన్నావా? కాలం సమీపిస్తుంది. షేయీరు వన్యములో ఉన్నవాడు అంటున్నాడు, కావలివాడా రాత్రి ఎంత వేళైనది, కావలివాడా రాత్రి ఎంత వేళైనది, ఇదిగో 3వ జాము అవుతుంది, కోడె కుయ్యి జాములో ప్రభు వస్తే. పిల్లారా, నువ్వు ఏ పేతురులాగున్నావు? అబద్ధాలాడే పేతురులాగా,
లోకస్తులతో కలిసి కూర్చునే పేతురులాగా, ఆయన ఎవరో నేను ఎరుగనని పులారా పిరికివాడిలాగా, ఆయన దూరము నుండి వెంబడించే పేతురులాగా, లేక అయ్యా నా పాపాన్ని బట్టి, నా దోషాన్ని బట్టి ఇదిగో నాకు నీ వాక్యము చేత జ్ఞాపకము చేశావు ఆయన అని చెప్పి దేవుని పాదాల ఎదుట పశ్చాత్తాపడి బిడ్డగా ఉన్నావా? ఆలోచించు. నేటి దినాలలో దేవుని రాకడ కొరకు ప్రభు మనను సిద్ధపరుస్తూ ఉండగా, దేవునికి రాకడ కొరకు మనల్ని ప్రభు ఆయత్తపరుస్తుండగా, పురిలారా ఇంకా లోకం అంటూ లోకములో బడి నశిస్తున్నాం. లోక భోగాలకై, లోక ఆశల కొరకై పరిగెడుతున్నాం. జాగ్రత్త సుమ. నేటి దినములు ఘోరమైన విపత్తుకరమైన దినములు, నేటి దినములు బహుభయంకరమైన దినములుగా చూస్తున్నాం. ఓ ప్రక్కన వైరస్ వల్ల అనేక మంది నశించిపోతున్నారు. ఓ ప్రక్కన పులారా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓ ప్రక్కన యాక్సిడెంట్లు. ఓ ప్రక్కన పులారా రకరకములైన వ్యాధులు. ఓ ప్రక్కన తీవ్రమైన ఎండలు. ఇన్నిటి మధ్యన మనుష్యుడు నశించిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను నశించిపోవడం దేవునికి ఇష్టం లేక నీ కొరకై నా కొరకై తన ప్రాణాన్ని అర్పించి ప్రభు ఆయన మనతో మాట్లాడుతూ పేతురుని కోడే చేత మేల్కొల్పినట్లుగా ఆయన మనలను తన దాసుని చేత మేల్కొల్పుతున్నాడు. తన దాసుడు సువార్త అనే కూతను కూస్తూ ఉండగా అది విని పశ్చాత్తాపడతావా? లేక పులారా జనాల్లో కలిసిపోయి జనాలతో జీవిస్తూ యేసు ఎవరు అని బ్రతుకుతావా? నిర్ణయము నీదే. తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. రేపటి దినమున 4వ జాము వస్తే ఏం జరుగుతుందో, ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారో నేర్చుకుందాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాఘనుడు అయిన మా పరమ తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి స్వామి, మీ దయను బట్టి ఇప్పటి వరకు ఎంతగానో కాచి కాపాడి సంరక్షిస్తూ నాయనా మీరు నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల వేళ నీ పిల్లలుగా మమ్మలను ప్రేమించి ఎవరు విడిచిపెట్టబడతారో, ఎవరు ఎత్తబడతారో, 3వ జాములో నీ రాకడొస్తే పరిస్థితులు ఏమిటో అని మాతో స్పష్టముగా మాట్లాడినందుకు స్తోత్రాలు. నాయనా వాక్యం విన్న ప్రతి బిడ్డను సంధించండి. పశ్చాత్తాపపడిన పేతురు వలె హృదయాన్ని బద్దలు కొట్టండి. హృదయాన్ని నాయన తెరవండి. మీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, కడవరి దినములలో ఉన్నాం, చెడ్డ దినాలలో ఉన్నాం. ఆయన పౌలు గారు చెప్పినట్లుగా అపాయకరమైన దినాల్లో ఉన్నాం. నీ కనికరం చొప్పున మమ్మల్ని దినదినము కాస్తున్నందుకు స్తోత్రాలు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా బిడ్డలు ఎక్కడెక్కడో ఉండి వాక్యం వింటున్నారు ప్రభువా, కనుక వారిని బలపరచండి, నిరాకడ కాయత్తపరచండి. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు ఎవరైనా నాయనతో బలహీనులుగా ఉంటే స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తిని దయచేయండి. వారి కుటుంబాల్లో దురాత్మల చేత పీడించబడుతూ ఉంటే యేసు నామమున ప్రభువా విడుదల కలిగించండి. నాయన ఇరుకులతో, ఇబ్బందులతో, సమస్యలతో, శోధనతో ప్రభు ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు ముట్టండి. సంపూర్ణమైన విడుదల వారికి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మరలా తిరిగి రేపు రాత్రి మీ సంఘంలో మేము కలుసుకునే వరకు ప్రతి బిడ్డను నీ రెక్కల చోట్న భద్రపరిచి మీరు మహిమ పొందుమని నాయన ఈ పరిస్థితులన్నిటిలో నుండి మీరే ప్రభావముని జ్ఞాపకం చేసుకుని సంరక్షించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మీ అందరకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపలో ప్రతి రాత్రి దేవుడు ఈ రీతిగా మనకి వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. కనుక మీరు ఏ ప్రాంతములో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికముగా బలపడాలని సేవకునిగా నా యొక్క మనవి. కనుక ఈ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మరి ఈ యొక్క పులారా విపత్తు ఎప్పటికీ తీరుతుందో తెలియదు. దేవుని కృప ఎప్పటికీ ఆరాధనలు పెట్టుకోవడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తాడో తెలియదు. ఎందుకంటే ఏ మనుషుడు
మందిరాలు తెరవలేడు. చాలా మంది మందిరాలు తెరిపించండి అయ్యా, మేము ఆరాధన చేసుకుంటామని ప్రభుత్వాలకు విన్నపం చేస్తున్నారు. మనం చేయవలసింది ప్రభుత్వానికి కాదు, దేవునికి చేయాలి. అయ్యా నీ చిత్తమైతే, మేము ఆరాధన చేయడం మీకు ఇష్టమైతే ద్వారాలు తెరవండి, నాయకులతో మాట్లాడండి, మీరు కార్యము చేస్తే ఎవరు దాన్ని ఆపలేరని దేవునికి మొర్రపెట్టడం మానేసి ప్రభుత్వం వారికి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మాకు కూడా ద్వారాలు తెరవండి, మేము ఆరాధన చేసుకుంటాము, మేము ప్రాధేయపడుతున్నామని వాళ్ళ కాళ్ళు ఇళ్ళు కాళ్ళు పట్టుకోకూడదు మనం. ఎందుకంటే దేవుడు కార్యము చేయకపోతే ఏ సీఎం, ఏ పిఎం, ఏ నాయకుడు ఎవ్వరూ ఏమి చేయలేరు. దేవుడు చేస్తే ఏ వ్యక్తి ఆపలేడు. కనుక దేవుని పిల్లలమైన మనం దేవుని చిత్తము కొరకు కనిపెడదాం. ఇది దేవుని చిత్తం అంతే. కొంతకాలం మందిరాలు మూయబడ్డం దేవుని చిత్తం, కొంతకాలం సువార్త ఆగిపోవడం దేవుని చిత్తం. కనుక దేవుని చిత్తానికి లోబడి జీవిద్దాం. దేవుడు మహిమ పొందునట్లుగా రేపు రాత్రి మరలా దేవుని చిత్తమైతే కలుసుకునే వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.